గాక అమ్మవార్లు గ్రామాలకు పట్టుకొమ్ములని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 64వ వార్డు కొత్త దిబ్బపాలెంలో కదిరివారి కుల దేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి పోలేరమ్మ వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ అమ్మవారికి ఉదయం నుండే హోమాలు అభిషేకాలు నిర్వహించారని, పూర్వీకుల ఆచారం సాంప్రదాయాలను పాటిస్తూ అమ్మవారి ఉత్సవాలు జరపడం అభినందనీయమని అన్నారు. గ్రామ దేవతలను పూజించడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయన్నారు. భావితరాలకు తెలియజేసేలా ఉత్సవాలు జరగాలన్నారు. అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కదిరివారి భక్తులు అప్పన్న, వీర్రాజు, కదిరి పోలరాజు, కోవిరి హరికృష్ణ, గంధం శ్రీను, ప్రసాదుల శ్రీనివాస్ మరియు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గాజువాక శాసనసభ్యులైన మరియు మన తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా మన నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మించుకున్న జై తెలుగుదేశం మరి ఈరోజు దిబ్బపాలెంలో వెలిసినటువంటి పోలేరమ్మ తల్లి పండగ సందర్భంగా మరి ఇక్కడికి రావడం జరిగింది. పోలేరమ్మ తల్లి యొక్క ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పేసి, ముఖ్యంగా మన గ్రామం మీద అలాగే మన పిల్లల మీద అందరి మీద ఉండాలని, పిల్లలందరూ కూడా మంచిగా స్థిరపడాలని, మన ప్రాంతం బాగా అభివృద్ధి చెంది సుభిక్షంగా ఉండాలని, అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కలగాలని, అలాగే మన ప్రాంతం బాగా అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకున్నాం. అమ్మవారు చాలా ప్రసిద్ధిగాంచినటువంటి అమ్మవారు. ఇక్కడ మరి కదిరి వాళ్ళు అమ్మవారు ఆధ్వర్యంలో చేస్తారు. ముఖ్యంగా దిబ్బపాలెం కానీ గంగవరం కానీ ఈ గ్రామాల్లో ప్రతి అమ్మవారికి కూడా ఒక ఇంటి వారు చూస్తూ ఉంటారు. అది కుటుంబానికి చూస్తుంటే చాలా నిష్ఠగా చేయడం జరుగుతుంది. చాలా నమ్మకం ఉన్నటువంటిది. అమ్మవారు ఒక ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ, మన సాంప్రదాయాలు ఏమున్నాయో, మన సంస్కృతులు ఏమున్నాయో ఇవన్నీ కూడా అలాగా తరతరాలను ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.